అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని సందర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆలయ పూజారులు పూరణ కుంభం ఇచ్చి వీరికి స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమీన్పీర్ దర్గాను సందర్శించి ప్రచార ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలులో తన గెలుపు ఖాయమైందని అన్నారు మల్లు రవి. ఎవరిన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకేలేరని చెప్పారు. కోసం మంత్రి కాదు, అలంపూర్ కోసం మంత్రిగా వచ్చాడు. అలంపూర్ డెవలప్మెంట్ జరగకుండా ఆగటం ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి మల్లు రవిని గెలిపించినట్టయితే నేను సంపత్ గారు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగానే ఇద్దరం కలిసి అలంపూర్ అభివృద్ధి కోసం తప్పనిసరిగా పనిచేస్తామని మాటిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి 3 రిజర్వాయర్స్ కానీ ఇతర ప్రాజెక్టులు కానీ ఆర్డిఎస్ కానీ వీటన్నిటికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు. మా ఎన్నికలైన వెంటనే సంపత్ గారు, నేను, జూపల్లి కృష్ణారావు గారు కూడా కలిసి ఇక్కడికి వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూ పెట్టి వీటి మీద ఒక నిర్ణయం తీసుకుని బడ్జెట్ రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు బిజినపల్లి మీటింగ్లో మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ బస్ స్టాండ్, బస్ డిపో కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక ప్రణాళికని సంపత్ గారు తయారు చేసి తీసుకొని వస్తే ఆ ప్రణాళికని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చేయించే కార్యక్రమాన్ని నేను చేస్తానని మీకు మాటిస్తున్నాను.